అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించబోయేటువంటి 3 రోజుల జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు అనేటువంటి అంశం అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానీకులు కూడా ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏ విషయాల గురించి చర్చించబోతూ ఉన్నారు, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వ్యూహరచన చేయబోతా ఉన్నారు, అలాగే చివరి రోజున 30వ తారీఖున పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ప్రజానికాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి వ్యూహరచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి నుంచి వ్యూహరచన చేయట్లేదు. ప్రస్తుతం పాలనాపరమైనటువంటి విషయాల మీదే సమస్యల మీదే టీడీపీ పార్టీ ఫోకస్ చేసిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో పార్టీ అంతర్గత నిర్మాణం మీద దృష్టి పెట్టిందని, బీజేపీ పార్టీ ప్రస్తుతం ఎటువంటి పాలనాపరమైనటువంటి లేదా పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు, జనసేన పార్టీ కొంత అలసత్వం వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చర్చ జరుగుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2029 ఎన్నికలకి సన్నద్ధం చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో మొదటి 2 రోజులు జనసేన పార్టీ క్యాడర్తో, నాయకులతో, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో, పనిచేశారో వారితో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతూ ఉన్నారు కాబట్టి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరు కాబోతూ ఉన్నారు కాబట్టి వారితో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఎటువంటి సూచనలు చేయబోతున్నారు అనే విషయం గురించి కూడా జనసేన పార్టీ మొత్తం కార్యవర్గం అంతా కూడా ఆసక్తి ఈ సమావేశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు తీసుకుని గెలిచి 100% స్ట్రైక్ రేట్ని అయితే పొందడం జరిగింది. ఇక 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ 21, 2 ఎంపీ స్థానాలే కాకుండా దానికి డబల్గా అంటే 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలను పవన్ కళ్యాణ్ కోరబోతూ ఉన్నారు. 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలను కూటమిలో ఉంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వీటిని తన యొక్క బలాన్ని పెంచుకునేందుకు 29 ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ఆలోచన చేస్తామన్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా సర్వేలు నిర్వహించి ఏ నియోజకవర్గాలు జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉంది అనేటువంటి విషయం గురించి ఆరా తీస్తున్నారని వార్తలు ఎప్పుడైతే వచ్చాయో ఆ మొత్తంగా సమగ్ర విశ్లేషణ, జనసేన పార్టీ ఇన్ఛార్జీలతో ఏ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడితే అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఎంత, అసలు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏమిటి, వారి స్థానాల్లో జనసేన పార్టీ నిల్చుంటే గెలిచేటువంటి అవకాశం ఎంత, అక్కడ తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహరచన చేసే అవకాశం ఉంది, అలాగే వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటి విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చర్చించబోతున్నారు కాబట్టి ఆయన మనసులో ఏముంది అనేటువంటి విషయాలను ఈ సమావేశంలో బహిర్గతం చేయబోతున్నారు కాబట్టి అందరూ కూడా ఈ సమావేశం గురించి చర్చించబోతూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ మీద గత 14-15 నెలల నుంచి కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ అన్ని మీడియా ఛానల్స్ లో పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్న నేపథ్యం, అలాగే జనసేన పార్టీ కింది స్థాయి కేడర్ నుంచి అధిష్టానం వరకు ఆ ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున కంప్లైంట్లు అయితే రావడం జరిగింది. ఉదాహరణకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే మీద, తర్వాత కాకినాడ రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద, యలమంచిలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం, మీడియా కథనాలు పెద్ద ఎత్తున రావడం, పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారనేటువంటి వార్తలు గతంలో వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశమయ్యి వారికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు, లేదా పనితీరు మార్చుకోవాలని ఒక హెచ్చరిక చేసి వదిలేస్తారా, లేదా వారి మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోబోతూ ఉన్నారు, వారికి ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీలో ఎవరినైనా ఇన్ఛార్జిగా నియమించబోతున్నారా అనేటువంటి విషయం గురించి కూడా జనసేన పార్టీ వర్గాలు, అలాగే ఆ సమావేశానికి హాజరు కాబోతున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కొంత భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి హెచ్చరిక రాబోతున్నాయని వారందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో జనసేన పార్టీ ఎంత మేరకు భాగస్వామ్యం వహించింది అనేటువంటి విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో 3వ రోజున చెప్పబోతూ ఉన్నారు కాబట్టి ఇక జనసేన పార్టీ మీద క్షేత్రస్థాయిలో ఎలాంటి వ్యతిరేకత వచ్చింది, అసలు మనం బలం పుంజుకున్నామా ఈ 15 నెలల్లో,
గతంలో ఏ విధంగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ ఏ స్థాయిలో నిలిచింది అనేటువంటి విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ మార్టం నిర్వహించబోతూ ఉన్నారు. కాబట్టి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి కొద్ది నెలల్లోనే ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళితే విజయ అవకాశాలు ఉంటాయి, ఏ విధంగా గ్రామ స్థాయిలో స్థానిక సంస్థల్లో జడ్పీ స్థానాల్లో, మండల స్థానాల్లో, ఎంపీ మండల పరిషత్ స్థానాలను ఎన్ని స్థానాలను జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఉంది, ఏ విధంగా ముందుకు వెళితే గెలిచే అవకాశం ఉంది, ఎన్ని స్థానాలను మనం తీసుకుంటే బాగుంటుందని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి జనసేన పార్టీ నిర్మాణము, బలోపేతము, పోస్ట్ మార్టము మొత్తంగా ఈ 3 రోజుల పాటు నిర్వహించబోతున్నారు. కాబట్టి జనసేన పార్టీని 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ సన్నద్ధ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా వస్తున్నటువంటి విమర్శలు, మొత్తంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన మీద ఎటువంటి విమర్శలు వస్తాయని పవన్ కళ్యాణ్ కూడా కేడర్ నుంచి కొంత స్వీకరణ, కొంత అభిప్రాయాలు కూడా తెలిసినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా నాయకత్వ లక్షణాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ విస్తృత సమావేశం అనేది ఉపయోగపడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఎలాంటి హామీలు ఇచ్చారు, మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎన్ని నెరవేర్చాం, చేయాల్సినటువంటి బాధ్యతలు ఎంత, ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారి నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేడర్తో ఈ సమావేశంలో చర్చించబోతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద మంచి అభిప్రాయం అనేది తక్కువగా వస్తుంది, చెడు అభిప్రాయం అనేది, విమర్శలు అనేది ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉందని జనసేన పార్టీ కేడరు గత కొన్ని రోజుల నుంచి అయితే అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక, కూటమి అధికారంలోకి వచ్చాక నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుందని కింది స్థాయి కేడర్ అంతా కూడా, జనసేన పార్టీ అభిమానులు, పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు కొంత అసంతృప్తి అనేది ఉంది. కాబట్టి వారి నుంచి కూడా అభిప్రాయాలు అనేది పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2024 ఎన్నికలు ముగిశాక కొద్ది నెలల పాటు జనసేన పార్టీ రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో అలా వెళ్ళబోతుంది, ఇలా వెళ్ళబోతోంది, మరింత బలం పెంచుకునే అవకాశం ఉంది. వైసీపీ పార్టీ నుంచి చాలా మంది నాయకులు ఈ పార్టీలో చేరబోతూ ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ వేరే లెవెల్లో ఉంటుంది అంటూ కూడా ఊహాగానాలు అయితే అప్పట్లో రావడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఊహాగానాలకు ఇప్పుడు ఉన్నటువంటి జనసేన పార్టీ బలోపేతానికి ఏమాత్రం పొంతన లేదు. కాబట్టి చేరినటువంటి వైసీపీ పార్టీ నుంచి చేరినటువంటి కొంతమంది నాయకులు ఎక్కడా కూడా యాక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆ నాయకులు కల్పించట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి బలమైనటువంటి నేతలకు పవన్ కళ్యాణ్ ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఉదాహరణకి ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ అయితే పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీ ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో చాలా బలోపేతం అవబోతుందంటూ వార్తలు అయితే రావడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి ఎక్కడ కూడా పరిస్థితులు లేవు. అసలు బాలినేని కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి పనిచేసేటువంటి పరిస్థితులు అక్కడ తెలుగుదేశం పార్టీ కల్పించట్లేదు. ఇంకా ఉదయభాను కూడా, సామినేని ఉదయభాను కూడా జగ్గపేటకి సంబంధించి ఆయన పార్టీలకు వచ్చి రావడం జరిగింది. అక్కడ జనసేన పార్టీ చాలా బలంగా విస్తరించబోతుందంటూ వార్తలు అయితే రావడం జరిగింది. అక్కడ కూడా సామినేని ఉదయభాను కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి పనిచేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ కల్పించట్లేదు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలలో జనసేన పార్టీ ఎదిగేందుకు ఏమాత్రం అవకాశం కల్పించట్లేదని జనసేన పార్టీ కేడరు తమ యొక్క ఆవేదన అయితే పవన్ కళ్యాణ్ ముందుంచబోతూ ఉన్నారు. అలాగే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. పనుల విషయంలో కానివ్వండి, నిధుల విషయంలో కానివ్వండి, లేదా పార్టీ క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేపట్టేందుకు తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా జనసేన పార్టీని ఎదగనివ్వట్లేదు అని మొత్తంగా ఈ అంశాలన్నింటినీ, ఈ సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ముందు ఈ పార్టీ కేడర్ అంతా ఉంచబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈ 3 రోజుల పాటు విశాఖలో నిర్వహించేటువంటి ఈ పోస్ట్ మార్టం లేదా పార్టీ బలోపేత నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో ఈ సమావేశం ముగిసిన తర్వాత జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే 2029 ఎన్నికల్లో కూటమిలో ఉంటే గనక పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాలను కోరేటువంటి అవకాశాలు ఉంది, అలాగే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తీసుకోబోయేటువంటి నిర్ణయాల గురించి ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మొత్తంగా ఈ విశాఖలో జరగబోయేటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారంటూ పార్టీ కేడరు, సామాన్య ప్రజానికం కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే విశాఖలో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేటువంటి విషయం గురించి కూడా విశాఖ వాసుల నుంచి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏమన్నా మాట్లాడతారా లేదా సైలెంట్ గా ఉంటారా అనే విషయం గురించి కూడా రాష్ట్ర ప్రజానీకమంతా కూడా పెద్ద ఎత్తున కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ విశాఖలో విస్తృత సమావేశం అనేది జనసేన పార్టీకి అత్యంత కీలకంగా మారబోతా ఉంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది.